ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్య నీకు తెలియపరిచేది నీ వస్త్రములు మార్చుకో. యేసయ్య నీకు తెలియపరిచేది నీ వస్త్రములు మార్చుకో. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వాక్యం, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములు అన్నీయు, యెహోవా నాటిన చెట్లన్నీయు వారికి పేరు పెట్టబడును. And provide for those who grieve in Zion, to bestow on them a crown of beauty instead of ashes, the oil of joy instead of mourning, and a garment of praise instead of a spirit of despair. They will be called oaks of righteousness, a planting of the Lord, for the display of his splendor. యేసు ప్రభు వారు ఎలాగన్నారు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, గుడ్డి వారికి చూపును అనుగ్రహించుటకు, ప్రభువు హితవసరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. బూడిదకు ప్రతిగా పూదండనను, బ్యూటీ ఫర్ యాషెస్, బ్యూటీ ఇన్స్టెడ్ ఆఫ్ యాషెస్, బూడిదకు ప్రతిగా అందము సౌందర్యము అనుగ్రహించడానికి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. దేవాది దేవుడు అనేది ఏమనంటున్నాడంటే, నేను మీ జీవితంలో బూడిదకి ప్రతిగా నేను అందాన్ని ఇచ్చా, సౌందర్యాన్ని ఇచ్చా. కానీ బూడిద స్థితిలో ఉన్నప్పుడు ఏ వస్త్రాలు ధరించుకుంటున్నారో ఆ వస్త్రాలు ఇప్పుడు కూడా మీరు ధరించుకుంటున్నారు. దుఃఖముగా ప్రతిగా నేను ఆనందాన్ని ఇచ్చా. దుఃఖముగా ఉన్నప్పుడు మీరు ఏ వస్త్రములు ధరించుకున్నారో ఇప్పుడు కూడా అదే వస్త్రాలు ధరించుకున్నారు. తద్వారా ప్రజలకి మీ మార్పు కనబడట్లా. అందువలన నేను మీ భారభరితమైన హృదయానికి ప్రతిగా స్తుతి వస్త్రం ఇచ్చా. అందువలన మీ వస్త్రాలు మార్చుకోండి. యేసయ్య కృప వలన మేమందరం ఒక వివాహానికి వెళ్ళాం. 12:30 అయింది, ఇంకా వివాహం స్టార్ట్ అవ్వాల. 1 అయింది. నేను పెళ్లి కుమారుడి యొక్క అమ్మగారిని అడిగాను, ఆంటీ గారు స్టార్ట్ చేస్తాను ఆంటీ గారు, 1 అయిందంటే వద్దొద్దు అంకుల్ గారు ఇప్పుడే బయటికి వెళ్ళారన్నారు. అదేంటండి ఇప్పుడు బయటికి వెళ్ళారు ఏంటండి ఆంటీ గారు? అంకుల్ గారు అంటే ఎప్పటిదాకా ఆ పని చేపించి ఈ పని చేపించి ఆడిటోరియంలో ఆయన మురికైపోయారు, ఆయన వస్త్రము మురికైపోయింది. తద్వారా డ్రెస్సు మార్చుకోవడానికి వెళ్ళారు. ఆయన వచ్చేదాకా వివాహం స్టార్ట్ చేయలే. ఎందువలన అక్కడ పెళ్లి కుమారుడు అందంగా ఉన్నాడు, పెళ్లి కుమార్తె సౌందర్యంగా ఉంది. అక్కడ వచ్చిన వాళ్ళందరూ అందంగా సౌందర్యంగా ఉన్నారు. అక్కడ పెళ్లి కుమారుడు నాన్న ఆ వస్త్రములతో ఉంటే పరిస్థితి బాగోదు, డ్రెస్ మార్చుకుని వచ్చాడు. సృష్టికర్త అంటున్నాడు, నేను బూడిదకు ప్రతిగా నేను నీ స్థితిని మార్చా, అందాన్ని ఇచ్చా, సౌందర్యాన్ని ఇచ్చా, దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇచ్చా. ఆ వస్త్రాలు మీరు ధరించుకోకూడదు. ప్రజలకి అర్థం అవ్వాలి వీళ్ళ స్థితి మారింది అని, బంధువులకు అర్థం అవ్వాలి వీళ్ళ స్థితి మారింది అని. అందువలన మీ వస్త్రములను మార్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎస్తేరు తన చిన్నాన్ని చూసింది. ఆ చిన్నానైన మొర్దెకై ఎక్కడున్నాడు అంటే, రాజుగారు కోట ఎదురుగా పెద్ద గేట్ ఉంది. అటువైపు పూల తోట, ఇటువైపు చెట్ల తోట, రకరకాల తోటల మధ్య గేటు ముందల బూడిద నెత్తి మీద పోసుకొని
గోనెపెట్ట కప్పుకొని కూర్చుంటే చిన్నానికి కబురు అందించింది. నీకు వివరం లేదు చిన్నానా, ఎందుకు నువ్వు ఇలాగా, అసలు ఏమనుకుంటున్నావు, మన పాత స్థితి కాదు కదా, మరి ఎందుకు ఇలాగ నువ్వు ఈ డ్రెస్తో ఉన్నావు, నీ వస్త్రాలు మార్చుకో. అమ్మా, మన పరిస్థితి మార్చాడని నాకు తెలిసింది, కానీ మన పరిస్థితి మారింది అనుకున్నాం కానీ ఇంకా అధ్వానంగా మారిపోతుంది. అందుకే నేను ఈ వస్త్రాలతో ఉన్నా. దేవుని వైపు ఎస్తేర్ రాణి చూసింది, మొర్దెకాయ్ దేవుని వైపు చూశాడు, అక్కడ ఉన్న యూదులు దేవుని వైపు చూశారు. అంతే, దేవుడు పరిస్థితులను తారుమారు చేయగా బూడిదకు ప్రతిగా అందాన్ని సౌందర్యాన్ని ఇచ్చాడు, దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇచ్చాడు. వెంటనే ఎస్తేర్ రాణి తిరిగి ఒక వస్త్రాలు పంపించింది, రాజ వస్త్రాలు పంపించింది. ఆమేన్, హల్లెలూయా. ప్రశస్త వస్త్రాలు పంపించింది. హల్లెలూయా. ఎస్తేర్ గ్రంథం 8వ అధ్యాయం 15వ వాక్యం. అప్పుడు మొర్దెకాయ్ ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసె నారతో చెయ్యబడిన ద్రుమ వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజసమూఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తం షూషాను పట్టణం ఆనందించి సంతోషముందెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొత్త నిబంధనలో శృంగారం అన్న దేవాలయం ఉంది, బ్యూటిఫుల్ టెంపుల్. ఆ బ్యూటిఫుల్ గేట్ ముందల ఒక వ్యక్తి 40 సంవత్సరాల నుండి కుంటివాడు డ్రెస్సు ధరించుకొని కుంటివాడై ఉండి 40 సంవత్సరాలు కుంటివాడై ఉండి ఆ శృంగారపు దేవాలయం, అందంగా ఉండే దేవాలయం ముందల, సుందరంగా ఉండే దేవాలయం ముందల, ఆ గేటు ముందల 40 సంవత్సరాలు కుంటివాడై ఉండి కుంటి వస్త్రాలు ధరించుకొని ఉండగా పేతురు యోహానులు అన్నారు, నీ వస్త్రాలు మార్చేయాలన్నారు. ఏం మారుతామయ్యా బాబు, మారితే తినటానికి మాకు మార్గాలు ఉండవు, నాజరైడైన యేసు నామములో లే అన్నాడు. ఆయన వస్త్రాలు దేవుడు మార్చాడు. ఏదెను తోటలో, ఎక్కడ ఏదెను తోటలో మహిమ వస్త్రాన్ని ఇచ్చాడు. కానీ పాపము చేయడం వలన చెట్టు చాటున అంజూరపు చెట్టు ఆకులను కప్పుకొని ఉండగా దేవాది దేవుడు అన్నాడు, మీ వస్త్రాలను మార్చేయాలి. తద్వారా జంతువులను బలి చేసి జంతు చర్మాన్ని వస్త్రాలుగా ఇచ్చాడు. ఈ రోజున నీతో చెప్పేది, నీ వస్త్రాలు మార్చుకోవాలి, నీ వస్త్రాలు మార్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నీ వస్త్రాలు ఏం చేయాలి? మార్చుకోవాలి. మార్చుకోవాలంటే డబ్బు ఎక్కడదయ్యా? మార్చుకో అంటున్నావు, ఎక్కడదే? మాకెక్కడ ఉంది? అవును, ఏ తండ్రి అయితే చెప్పాడో మార్చుకోమని, ఆ తండ్రే నీకు ధనాన్ని ఇస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు, పరిస్థితులను మారుస్తాడు. హల్లెలూయా. శ్రేష్టమైన, పవిత్రమైన, అద్భుతమైన వస్త్రాలు ధరించుకుని రెడీ చేయగలడు. ఎప్పుడు కూడా నాకు గుర్తుంది, మా నాన్నగారు వస్త్రధారణలో ఆయన చాలా కాషియస్ అనమాట, చాలా జాగ్రత్తగా ఉంటాడు. అది ఇంట్లో ఎలాగ నుండి బయటకు వచ్చేటప్పుడు 10 మంది ముందర ఎలా ఉండాలా? హోందాతనంగా ఉండాలా, లేకపోతే క్లాస్ పీకేస్తాడు, ఎవరినన్నా పీకేస్తాడు ఆయన. ఒకరోజు నేను 7వ తరగతి చదువుతుండగా అదొక రకమైన డ్రెస్తో వెళ్ళాను. మా నాన్నగారు ప్రసంగం చేస్తుండగా మాటి మాటికే నన్నే చూస్తున్నారు. ఓహో, డ్రెస్సులో తేడా వచ్చిందిరా బాబు, ఈరోజు ఇంట్లో మనకు ఉంటుంది అనుకున్నా. దేవుడి కృపలో కొట్లా. ఫస్ట్ మా నాన్నగారు కొట్టి మాట్లాడతారు, తర్వాత ఇక ఇప్పుడేంటంటే మాట్లాడి కొట్టాలా. అప్పుడు కొట్టి మాట్లాడతారు, కొట్టేస్తారు అనుకున్నా. ఇట్రా అన్నాడు. ఏమైంది నీకు అన్నాడు. ఏమైంది? ఆ డ్రెస్ ఏంటి, ఆ అవతారం ఏంటి? మనసులో అనుకున్నా, మా నాన్నగారు అనుకున్న ఆ ప్యాంటు నేను కొనగలనా? మా నాన్నగారు అనుకున్న షర్టు నేను కొనగలనా? నేను కొనలేను. చెప్పిన తండ్రి కొని ఇచ్చాడు. ఉన్నది ఈ రోజున దేవుడు నీతో చెప్పాడే, వస్త్రం మార్చుకోమని. మొర్దెకాయ్ ఆ వస్త్రాలు ధరించుకోగలడా? కుంటివాడు ఆ వస్త్రాలు ధరించుకోగలడా? యాదాము అవ్వ వాళ్ళు ధరించుకోగలరా? ధరించుకోలేరు. కానీ దేవుడు ఎలా మార్గం సిద్ధపరిచాడో ఆ చెప్పిన తండ్రే నీ కొరకు శ్రేష్టమైన వస్త్రాలు సిద్ధపరుస్తున్నాడు, అద్భుతమైన వస్త్రాలు సిద్ధపరుస్తున్నాడు. దుఃఖానికి ప్రతిగా అందాన్ని, సౌందర్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. బూడిదకు ప్రతిగా అందాన్ని, సౌందర్యాన్ని ఇచ్చాడు. దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇచ్చాడు. అదే తండ్రి. బూడిదకు ప్రతిగా ఏమిచ్చాడు? అందాన్ని, సౌందర్యాన్ని ఇవ్వగలిగిన అదే తండ్రి. అదే తండ్రి. దుఃఖమునకు ప్రతిగా ఆనందం ఇచ్చిన అదే తండ్రి. నీ బూడిద స్థితిని నువ్వు మార్చుకున్నావా? ఆ తండ్రి మార్చాడు.
దుఃఖానికి ఆనందం ఇచ్చాడు. నువ్వు మార్చుకున్నావా? తండ్రి ఇచ్చాడు. నా దేవుడు అంటున్నాడు, అదే వస్త్రం నేను నీకు ఇవ్వబోతున్నా. తప్పిపోయిన కుమారుడు ఇంటికొచ్చాడు. కుమారుడు చేతిలో మంచి వస్త్రాలు ధరించుకోవడానికి లేవు, ఉంగరం పెట్టుకునే స్తోమత లేదు, పాదరక్షకులు తొడుక్కోవడానికి ఆయనకి స్తోమత లేదు, బూట్లు తొడుకోవడానికి ఆయన స్తోమత లేదు, క్షౌరం చేపించుకునే స్తోమత లేదు, గెడ్డం క్లీన్ షేవ్ చేపించడానికి స్తోమత లేదు. తండ్రి అన్నాడు, నేనే నీకు వస్త్రాలు ఇవ్వబోతున్నా. ఇప్పుడు ఆమె అనాలి, నేనే నీకు ఉంగరం ఇవ్వబోతున్నా, నేనే నీకు అన్ని ఇవ్వబోతున్నా. ఈ రోజున నా దేవుడు వస్త్రములు మార్చుకొని చెప్పి బయటికి వెళ్ళేవాడు కాదు. ఆయన నీతో ఉండి ఆయన నీకు వస్త్రములు ధరింపజేయబోతున్నాడు. తగిన ఆర్థిక సాయం చేయబోతున్నాడు. తగిన అభిషేకం నీ మీద ఉంచబోతున్నాడు. తగిన కృప నీ మీద ఉంచబోతున్నాడు. మన దేవుడు మేకప్ చేయడు, మేక్ ఓవర్ చేస్తాడు. మేకప్ అంటే ఎంత మేకప్ చేసుకుని వచ్చినా చెమట వచ్చేసింది అనుకో మేకప్ పోద్ది. వర్షం వచ్చింది అనుకో, వర్షం చిరుకులు వచ్చింది అనుకో మేకప్ పోద్ది. మేక్ ఓవర్ పోదు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళా నూతనంగానే నేను చేస్తా, నేను తన సృష్టిగా నేను చేస్తా. ఆయన టచ్ ఇక ఎన్నడూ పోదన్నమాట. ఆయన నిన్ను మేకప్ కాదు, ఆయన మేక్ ఓవర్ చేయను గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.